నిన్న అటవీ శాఖ సిబ్బందిపై జరిగిన దాడిపై నిజామాబాద్లో జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అధికారులు నిరసన చేపట్టారు. పోడు భూముల విషయంలో రోజురోజుకు అటవీ శాఖ సిబ్బందిపై దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను దాడి చేసి దారుణంగా హత్య చేశారన్నారు. పోడు భూములను ఆక్రమించేందుకు తమ ప్రాణాలు సైతం తీస్తామని బెదిరిస్తున్నారని, ఈ విషయంలో తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ట్రాక్టర్ని మమ్మల్ని నెట్టేసి ట్రాక్టర్ని తీసుకెళ్లడం ప్రయత్నంలో వాళ్ళు ట్రాక్టర్ని తీసుకెళ్లి విలేజర్స్ మొత్తం ఒక్కసారిగా 40 నుంచి 50 మంది మా 5గురి మీదకి దాడి చేసి పెద్ద కర్రలతోని రాళ్లతోని మా అందరి మీద దాడి చేశారు. ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళు నిన్న మా దాడి ఏంటంటే 5గురిని చంపడమే లక్ష్యంగా వచ్చి దాడి చేయడం జరిగింది. భౌతికంగా నిజామాబాద్ జిల్లాలో అటవీ సిబ్బందిపై అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఇటు విషయాన్ని ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ గమనించడం లేదు. మాకు రక్షణ లేనప్పుడు మేము అడవులను మేమేలా రక్షిస్తాము, అడవి భూమిని ఏ విధంగా రక్షిస్తామని ప్రశ్నిస్తున్నాము. మాకు జరుగుతున్న అన్యాయానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేయదలుచుకున్నాము. కాబట్టి మాకు రక్షణ కల్పించే విధంగా చట్టాల లోపల మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా మేము ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కోరుతున్నాము ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయమని. కానీ ఇంతవరకు అది పెడచెవిన పెట్టారు. ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లేదు. ఒక సాయుధ బలగాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రదేశాల లోపల వాళ్ళని కూమింగ్గా తింపితే కొందరు భయపడి అడవి భూమిని కానీ మమ్మల్ని కానీ రక్షించుకునే అవకాశం ఉంటుంది. అయితే మాకు పూర్తి రక్షణ కల్పించినప్పుడే మేము ఈ ఉద్యోగాలు చేయగలుగుతాం, లేకుంటే మేము ఉద్యోగాలు చేయలేము.